పీటెట్ 2024కి సంబంధించి ఇప్పటి నుంచి అయితే పరీక్షలు అయితే ప్రారంభమైతే కానున్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట సింబల్ అయితే గట్టిగా నొక్కండి అన్నమాట. మన ఛానల్ పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. పత్రిక ప్రకటన అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై 2000 అభ్యర్థులకు సూచనలు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 3వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు 2 సెక్షన్లు అయితే జరుగుతుందన్నమాట. మొదటి సెక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు అయితే జరుగుతుంది. రెండవ సెషన్ 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు అయితే జరుగుతుంది అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇంతవరకు ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు సర్వతమే తన ఆల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. ఎవరైతే ఇప్పటి వరకు ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అభ్యర్థులను పరీక్ష సమయానికి 1:30 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. సో ఉదయం ఎవరికైతే 9:30కి అయితే స్టార్ట్ అవుతుందో ఎగ్జాము వాళ్ళకైతే ఉదయం 8 గంటల నుంచే అనుమతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట లోపలికి. అలాగే 2:30కి ఎవరికైతే స్టార్ట్ అవుతుందో మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళకైతే అనుమతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పరీక్షా కేంద్రానికి అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్థులు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే సహాయ కేంద్రానికి ఫోర్స్ సందేహాలు నిర్వర్తించుకోవచ్చు. సో జిల్లా విద్యా అధికారి ఎవరైతే ఉన్నారో సహాయ కేంద్రం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా తన గుర్తింపు కార్డు అంటే ఐడెంటిటీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ గుర్తింపు కార్డు కానీ తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. దివ్యాంగ అభ్యర్థుల కొరకు జిల్లా విద్యాధికారి స్క్రైబ్ను ఏర్పాటు చేశారు. స్క్రైబ్ కేటాయింపబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్ష సమయం కేటాయించడం అయితే జరుగుతుంది. అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్ పొంది ఉన్నట్లయితే కనుక ఏదో ఒక పరీక్ష కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఎవరికైతే ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్ అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం రెండిట్లో సపోజ్ ఒక 2 హాల్ టికెట్స్ ఉన్నాయనుకోండి, ఏదైతే హాల్ టికెట్ వచ్చిందో మీరు అందులో ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నిబంధనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొక పరీక్షకు హాజరైన ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సో మీ ఎగ్జామ్ ఇంకొకరు రాసినా సరే ఎవరైనా మాల్ ప్రాక్టీస్కి అయితే పాల్పడినా సరే వాళ్ళకైతే యాక్ట్ 1997 చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోబడిన అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక సెల్ ఫోన్లు కానీ ట్యాబులు కానీ ల్యాప్టాప్లు కానీ క్యాలిక్యులేటర్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్ళరాదు అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా సరిగ్గా కనిపించకపోయినా చిన్న సైజులో ఉన్న అభ్యర్థి తన సరైన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకువెళ్ళి డిపార్ట్మెంట్లో అధికారికి సమర్పించి అనుమతి పొందాలని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే హాల్ టికెట్లో ఫోటో సరిగ్గా కనిపించకపోయినా ఒకవేళ లేకపోయినా చిన్న సైజులో ఉన్న వీళ్ళందరూ 2 పాస్పోర్ట్ సైజ్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంట్ అధికారి దగ్గర ఉన్న నామినల్ రూల్స్లో సరి అయిన ఆధారాలు చూపించి సరి చేయించుకోవాలను. నామినల్ రూల్స్లో ఇక్కడ పొందుపరిచిన అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, జెండర్, ఎక్స్ సర్వీసెస్, ఫోటో,
అభ్యర్థి సంతకం, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాలను సరిచేసుకోవచ్చు. సో ఎవరైతే హాల్ టికెట్లో తప్పులు ఉన్నాయో ఇప్పుడు చెప్పాం కదా, పేరు కానివ్వండి, తల్లిదండ్రుల పేరు కానివ్వండి, పుట్టిన తేదీ, సో ఇంకా జెండర్, ఫోటో, సంతకం కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఇటువంటి ఏమైనా తప్పు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డిపార్ట్మెంట్ అధికారి దగ్గరికి వెళ్ళి నామినల్ రోల్స్లో మీరైతే వాటిని అయితే సరి చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇవ్వండి ఇన్స్ట్రక్షన్స్ అనేవి.